ప్రేమతో మొదలైన ప్రయాణం తిరిగొచ్చిన ఒక రహస్యం, ప్రాణాలను పణంగా పెట్టే సవాళ్లు, ఊహించని మలుపులతో ప్రేమకథ సీజన్ 3. ప్రేమకథ సీజన్ 3 ఎపిసోడ్ 1. కొత్త అధ్యాయం. ఆరాధ్య పుట్టి 2 ఏళ్లు అయింది. ఇంట్లో ఆమె అల్లరి, నవ్వులతో అర్జున్, నందిని జీవితం ఆనందంగా సాగుతోంది. ఒకరోజు అర్జున్కు కంపెనీ నుంచి ప్రమోషన్ వచ్చింది. కుటుంబమంతా ఆ సంతోషాన్ని జరుపుకున్నారు. అదే సమయంలో నందిని తన కలను నెరవేర్చడానికి ఒక చిన్న పిల్లల విద్యా కేంద్రం ప్రారంభించాలని నిర్ణయించింది. అర్జున్, నీ కల నిజం కావడానికి నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను. నందిని చిరునవ్వుతో, మన ఇద్దరి కలలే మన కుటుంబ బలం అంది. కొన్ని రోజుల తర్వాత విద్యా కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కాని అక్కడ ఒక అపరిచిత వ్యక్తి దూరం నుంచి వారిని గమనిస్తూ ఉన్నాడు. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు, అర్జున్, నువ్వు నన్ను మర్చిపోయావు, కానీ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ వ్యక్తి ఎవరు? అర్జున్ గతంతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 2. ఎరుపు రంగు హృదయం ప్రేమకథ సీజన్ 3 ఎపిసోడ్ 2. గతం నుంచి వచ్చిన నీడ, ఎరుపు రంగు హృదయం హెచ్చరిక. విద్యా కేంద్రం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత కూడా ఆ అపరిచిత వ్యక్తి అర్జున్ కుటుంబాన్ని రహస్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు అర్జున్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా ఆ వ్యక్తి అతని ముందుకు వచ్చాడు. నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడు. అర్జున్ కొద్దిసేపు అతని ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. విక్రమ్, నువ్వా? విక్రమ్ కాలేజీలో అర్జున్కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. చదువు పూర్తయ్యాక ఇద్దరూ విడిపోయారు. విక్రమ్ చిరునవ్వుతో, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అర్జున్, నీ సహాయం కావాలి అన్నాడు. అర్జున్ ఎలాంటి సందేహం లేకుండా, నువ్వు నా స్నేహితుడివి, నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను అన్నాడు. కానీ ఆ సంభాషణను దూరం నుంచి ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. ఆ వీడియోను చూసి నందిని మనసులో మళ్లీ సందేహాలు మొదలవుతాయా? లేక ఈసారి అర్జున్పై ఉన్న నమ్మకం మరింత బలపడుతుందా? కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 3. ఎరుపు రంగు హృదయం ప్రేమకథ సీజన్ 3 ఎపిసోడ్ 3. నమ్మకమే బలం. విక్రమ్తో అర్జున్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు నిజం తెలియక తప్పుడు కథలు ప్రచారం చేయడం ప్రారంభించారు. అయితే ఈసారి నందిని ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా అర్జున్ను అడిగింది, నందిని, ఈ వీడియో గురించి నువ్వే చెప్పు, నేను నీ మాటనే నమ్ముతాను. అర్జున్ జరిగినదంతా వివరంగా చెప్పాడు. విక్రమ్ నా కాలేజీ స్నేహితుడు. అతను కష్టాల్లో ఉన్నాడు. అందుకే సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నందిని చిరునవ్వుతో, మన జీవితంలో ఎన్నో పరీక్షలు వచ్చాయి. కానీ నమ్మకం వల్లే మనం వాటిని దాటాం. ఈసారి కూడా అలాగే ఉంటుంది అంది. ఇద్దరూ కలిసి విక్రమ్కు సహాయం చేయాలని నిర్ణయించారు. కాని విక్రమ్ కష్టాల వెనుక ఒక ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నాడు. అతను అర్జున్ కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అతని అసలు ఉద్దేశం ఏమిటి? కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 4. ప్రేమకథ సీజన్ 3 ఎపిసోడ్ 4. ప్రమాదం దగ్గరపడుతోంది. విక్రమ్ తన సమస్య గురించి అర్జున్కు నిజం చెప్పాడు. నేను పనిచేసిన కంపెనీలో జరిగిన ఆర్థిక మోసాన్ని బయటపెట్టాను. అందుకే కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు నా కుటుంబం కూడా ప్రమాదంలో ఉంది. అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నువ్వు ఒంటరివి కాదు, నిజం కోసం పోరాడుదాం అన్నాడు. నందిని కూడా విక్రమ్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆరాధ్యను తన తల్లిదండ్రుల దగ్గర ఉంచి అర్జున్తో కలిసి విక్రమ్కు సహాయం చేయడం ప్రారంభించింది. అదే రాత్రి
ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కారు వేగంగా వచ్చి అర్జున్ కారును ఢీకొట్టడానికి ప్రయత్నించింది. అర్జున్ సమయానికి కారును పక్కకు తిప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు మాత్రం చీకటిలో వేగంగా వెళ్ళిపోయింది. అర్జున్కు ఇప్పుడు ఒక విషయానికి స్పష్టమైంది. ఇది సాధారణ హెచ్చరిక కాదు. తమ కుటుంబాన్ని కాపాడుకుంటూనే నిజాన్ని బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 5 మండుతున్న హృదయం ప్రేమ కథ సీజన్ 3 ఎపిసోడ్ 5 నిజం కోసం పోరాటం మండుతున్న హృదయం. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత అర్జున్, నందిని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విక్రమ్ చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ దగ్గర ఉన్న పెన్డ్రైవ్లో కంపెనీ అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలు ఉన్నాయని తెలిసింది. ఆ విషయానికి తెలుసుకున్న నేరస్థులు ఆ పెన్డ్రైవ్ను ఎలాగైనా దొంగిలించాలని ప్రయత్నించారు. ఒక రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విక్రమ్ ఇంటిపై దాడి చేశారు. అయితే ముందే అప్రమత్తమైన అర్జున్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సమయానికి అక్కడికి చేరుకుని నేరస్థులను అరెస్ట్ చేశారు. వారి విచారణలో అసలు సూత్రధారి ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని తెలిసింది. అర్జున్ ధైర్యం, నందిని ఇచ్చిన మద్దతు, విక్రమ్ నిజాయితీ వల్ల కేసు కోర్టుకు చేరింది. కానీ కోర్టులో తీర్పు వచ్చే రోజున మరో ఊహించని సంఘటన జరగబోతోంది. నిజం పూర్తిగా గెలుస్తుందా? కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 6 ఎరుపు రంగు హృదయం తక్కెడ ప్రేమ కథ సీజన్ 3 ఎపిసోడ్ 6 తీర్పు రోజు ఎరుపు రంగు హృదయం తక్కెడ. కోర్టులో తీర్పు చెప్పే రోజు వచ్చింది. మీడియా, ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ ఇచ్చిన ఆధారాలు, అర్జున్ సమర్పించిన సాక్ష్యాలు, పోలీసుల దర్యాప్తు నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు. ఆర్థిక మోసానికి పాల్పడిన నిందితులు దోషులుగా తేలారు. వారికి చట్టప్రకారం శిక్ష విధిస్తున్నాం. ఈ తీర్పుతో విక్రమ్ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. విక్రమ్, అర్జున్, నువ్వు లేకపోతే నేను నిజం కోసం పోరాడలేకపోయేవాడిని. అర్జున్ నవ్వుతూ, స్నేహం అంటే కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటమే అన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నందిని, ఆరాధ్య ఇద్దరూ అర్జున్ను హత్తుకున్నారు. అంతా మళ్లీ ప్రశాంతంగా మారిందనుకునే సమయంలో అర్జున్కు విదేశంలోని ఒక ప్రముఖ కంపెనీ నుంచి మరోసారి ఉద్యోగ ఆహ్వానం వచ్చింది. ఈసారి ఆ అవకాశాన్ని స్వీకరిస్తాడా, లేక తన కుటుంబం కోసం మళ్లీ వదులుకుంటాడా? కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 7 ప్రేమ కథ సీజన్ 3 ఎపిసోడ్ 7 కళ, కుటుంబం, ఎరుపు రంగు హృదయం విమానం. విదేశీ కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ చూసి అర్జున్ ఆనందపడ్డాడు. అది అతని కెరీర్కు గొప్ప అవకాశం. కాని మరోవైపు నందిని, చిన్నారి ఆరాధ్యను విడిచి వెళ్లాల్సి వస్తుందని ఆలోచించి సందిగ్ధంలో పడ్డాడు. ఆ రాత్రి నందిని అర్జున్ దగ్గరకు వచ్చి చెప్పింది, నందిని, నీ కలలను ఆపకు. కానీ మనం కుటుంబంగా కలిసి నిర్ణయం తీసుకుందాం. కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత అర్జున్ కంపెనీతో మాట్లాడాడు. ఆశ్చర్యకరంగా, కంపెనీ అతనికి భారత్ నుంచే రిమోట్గా పనిచేసే అవకాశం ఇచ్చింది. అర్జున్ ఆనందంగా ఆ ఆఫర్ను అంగీకరించాడు. ఇప్పుడు అతను తన కెరీర్ను కూడా కొనసాగించగలడు. కుటుంబంతో కూడా కలిసి ఉండగలడు. ఆరాధ్య తన చిన్న చేతులతో అర్జున్ను హత్తుకుని నవ్వింది. ఇదే నా జీవితంలో నిజమైన విజయం అని అర్జున్ భావోద్వేగంతో అన్నాడు. కాని ఆరాధ్య పుట్టినరోజు వేడుకలో ఒక అనుకోని అతిథి రావడంతో వారి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కొనసాగుతుంది. సీజన్ 3 ఎపిసోడ్ 8 ప్రేమ కథ సీజన్ 3 ఎపిసోడ్ 8 అనుకోని అతిథి. ఆరాధ్య 3వ పుట్టినరోజు వేడుకను అర్జున్,
నందిని ఎంతో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఆనందంగా వేడుకలో పాల్గొన్నారు. కేక్ కట్ చేయబోతున్న సమయంలో ఒక వృద్ధ మహిళ నిశ్శబ్దంగా ఇంటి గుమ్మం వద్దకు వచ్చింది. ఆమె చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అర్జున్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. మీరు ఎవరు? అని అడిగాడు. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతూ, నేను నీ అమ్మకు అత్యంత సన్నిహిత స్నేహితురాలిని. నీ కుటుంబానికి సంబంధించిన ఒక నిజం చెప్పడానికి వచ్చాను అంది. ఆమె అర్జున్ చేతిలో ఉన్న పాత ఫోటో చూపించింది. అందులో చిన్నప్పుడు అర్జున్, అతని తల్లిదండ్రులు, ఇంకా ఒక చిన్న బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఎవరు? అని నందిని ఆశ్చర్యంగా అడిగింది. వృద్ధ మహిళ నెమ్మదిగా చెప్పింది. అతను నీ తమ్ముడు. చిన్నప్పుడే తప్పిపోయాడు. ఆ మాట విని అందరూ షాకయ్యారు. అర్జున్కు నిజంగా ఒక తమ్ముడు ఉన్నాడా? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కొనసాగుతుంది. సీజన్ 3, ఎపిసోడ్ 9. ప్రేమ కథ సీజన్ 3, ఎపిసోడ్ 9. తమ్ముడి కోసం అన్వేషణ. వృద్ధ మహిళ చెప్పిన నిజం అర్జున్ జీవితాన్నే మార్చేసింది. ఆమె తన దగ్గర ఉన్న పాత ఫోటోలు, ఒక చిన్న లాకెట్, ఆసుపత్రి రికార్డులను అర్జున్కు ఇచ్చింది. ఈ ఆధారాలతో నీ తమ్ముడిని కనుగొనవచ్చు అని ఆమె చెప్పింది. అర్జున్, నందిని వెంటనే అన్వేషణ ప్రారంభించారు. పాత పోలీసు రికార్డులు, అనాథాశ్రమాలు, ఆసుపత్రుల్లో వివరాలు సేకరించారు. కొన్ని రోజుల తర్వాత ఒక అనాథాశ్రమం రికార్డులో ఆశ్చర్యకరమైన సమాచారం దొరికింది. చిన్నప్పుడు తప్పిపోయిన బాలుడిని ఒక కుటుంబం దత్తత తీసుకుందని తెలిసింది. ఆ కుటుంబం ఇప్పుడు విజయవాడలో నివసిస్తోంది. అర్జున్, నందిని అక్కడికి వెళ్లారు. తలుపు తట్టగానే ఒక యువకుడు బయటకు వచ్చాడు. అతని మెడలో ఉన్న లాకెట్ను చూసిన అర్జున్ ఆశ్చర్యపోయాడు. అది తన దగ్గర ఉన్న లాకెట్కు సరిగ్గా జతగా ఉంది. ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తుండగానే, నీ పేరు కిరణ్ కదా? అని అర్జున్ అడిగాడు. ఆ యువకుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. కొనసాగుతుంది. సీజన్ 3, ఫైనల్ ఎపిసోడ్. ప్రేమ కథ సీజన్ 3, ఫైనల్ ఎపిసోడ్. కుటుంబం మళ్లీ ఒక్కటైంది. అర్జున్ అడిగిన ప్రశ్న విని ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. అవును, నా పేరు కిరణ్. కానీ మీకు ఎలా తెలుసు? అని అడిగాడు. అర్జున్ తన దగ్గర ఉన్న పాత ఫోటో, లాకెట్ చూపించాడు. కిరణ్ తన మెడలో ఉన్న లాకెట్తో దానిని కలిపి చూడగానే అవి ఒకటేనని తెలిసింది. అతన్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కూడా నిజం చెప్పారు. చిన్నప్పుడు నిన్ను అనాథగా భావించి దత్తత తీసుకున్నాం. నీ అసలు కుటుంబం గురించి మాకు తెలియదు. అర్జున్ కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి. అతను కిరణ్ను హత్తుకుని, ఇన్ని సంవత్సరాల తర్వాత నా తమ్ముడిని మళ్లీ కలిశాను అన్నాడు. నందిని, ఆరాధ్య కూడా ఎంతో సంతోషించారు. కిరణ్ను పెంచిన దత్తత తల్లిదండ్రులకు అర్జున్ కృతజ్ఞతలు తెలిపాడు. మీరు అతనికి మంచి జీవితాన్ని ఇచ్చారు. మేము ఎప్పటికీ మీ రుణపడి ఉంటాం. కొన్ని రోజుల తర్వాత రెండు కుటుంబాలు కలిసి పెద్ద వేడుక నిర్వహించాయి. ఆరాధ్య తన చిన్నాన్న కిరణ్ చేతిని పట్టుకుని నవ్వుతూ ఆడుకుంటోంది. అర్జున్ నందినిని చూసి చిరునవ్వుతో అన్నాడు, ప్రేమ ఇద్దరినే కాదు, కుటుంబాలను కూడా ఒక్కటి చేస్తుంది. నందిని నవ్వుతూ తల ఊపింది. ఇలా ప్రేమ, నమ్మకం, కుటుంబ బంధాలతో నిండిన వారి జీవితం మరింత అందంగా మారింది. శుభం ఎరుపు రంగు హృదయం. సీజన్ 4లో అర్జున్, నందిని, కిరణ్ కుటుంబాల జీవితాల్లో కొత్త సవాళ్లు, కొత్త ప్రేమ కథలు, మరిన్ని భావోద్వేగాలతో కథ కొనసాగుతుంది. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.